రైట్ బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సుధాకర్ తలపై ₹1,00,00,000 రివార్డు ఉన్నట్లు చెబుతున్నారు. 2004లో సర్కార్తో శాంతి చర్చలో పాల్గొన్న సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతపూడి మండలం ప్రగడవరం గ్రామం. ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు హతమైన సంగతి తెలిసిందే. అంతేకాక కీలక నేతలతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వరుస ఘటనల నేపథ్యంలో తాజాగా మరో అగ్రనేత మరణించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సుధాకర్ తలపై ₹1,00,00,000 రివార్డు ఉన్నట్లు చెబుతున్నారు. 2004లో సర్కార్తో శాంతి చర్చలో పాల్గొన్న సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతపూడి మండలం ప్రగడవర గ్రామం. ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు హతమైన సంగతి తెలిసిందే. అంతేకాక కీలక నేతలతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వరుస ఘటనల నేపథ్యంలో తాజాగా మరో అగ్రనేత మరణించడం హాట్ టాపిక్ గా మారింది.